వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నేను ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ ఏదంటే హిస్టరీ. దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ వచ్చాయి, గ్రూప్ డి ఆర్ఆర్బికి ఏవే వచ్చాయి అవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ద ఫేమస్ ఇండస్ వ్యాలీ సైట్ మొహంజారో వాస్ ఫస్ట్ టైం ఎక్స్ప్లోరేటెడ్ బై ద ఎమినెంట్ ఇండస్ ఆర్కియాలజిస్ట్ అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రసిద్ధి సింధు లోయ ప్రదేశం మొహంజాదారోను ప్రఖ్యాత భారతీయ పురావస్తు శాస్త్రవేత్త మొదటిసారిగా త్రవ్వించారు. క్వశ్చన్ ఏమంటే మొహంజాదారోను ఎవరు త్రవ్వించారు, ఎవరు ఫస్ట్ గా ఐడెంటిఫై చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఎవరు అంటే ఆర్డి బెనర్జీ. ఎప్పుడు అంటే 1922లో మొహంజాదారోను ఎవరు ఐడెంటిఫై చేశారు? ఆర్డి బెనర్జీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏ నది ఒడ్డున? సింధు నది ఒడ్డున. ఇదండి సింధు నది ఒడ్డున. దీంట్లో ఈ మొహంజాదారో ఏ ప్రాంతాల్లో ఏమేమి వెలికి తీసాయనేది మనం తెలుసుకోవాలి. అది అక్కడి నుంచి ఖచ్చితంగా బిట్ అనేది పడుతుంది. ఇప్పుడు మొహంజాదారో గురించి తెలుసుకున్నాం. మొహంజాదారోలో ఏం వెలికి తీయబడ్డాయి అంటే మొహంజాదారోలో అసలు మొహంజాదారో అంటే ఏంటి? మృతుల దిబ్బ అని అర్థం. ఏంటండి? మృతుల దిబ్బ. మృతుల దిబ్బ అని. ఏ భాష అంటే సింధీ. సింధీ భాష. ఏ భాష? సింధీ భాష. లోతాలంటే కూడా మృతుల దిబ్బ, స్మాల్ మౌంట్ ఆఫ్ డెడ్ అని చెప్పడం జరుగుతుంది. అది ఏ భాష అంటే రాజస్థాన్. అదేది రాజస్థాన్. ఓకేనా? ఇంకా దీంట్లో ఇంకా ఏం వెలికి తీయబడ్డాయంటే పశుపతి దేవుడు ఉంటాడు చూడు, ఆయన చుట్టూ ఉండే జంతువులు. పశుపతి దేవుని చుట్టూ ఉండే జంతువులు. అసలు పశుపతి ఎక్కడ బయటపడతాడంటే మనకు హరప్పాలో బయటపడతాడు. హరప్పాలో ఎవరు బయటపడతారు అంటే పశుపతి. పశుపతి. ఓకేనా? పశుపతి వెలికి తీయబడతాడు అక్కడ హరప్పలు. కానీ ఇక్కడ జంతువులు ఏవి అని అంటే ఏనుగు, ఖడ్గమృగము, పులి, దున్నపోతు. దున్నపోతు లేదా ఎద్దు అని కూడా అనొచ్చు దాన్ని. ఇలా అనమాట. దీనికి ఒక ట్రిక్ కూడా చెప్తాను. బీటెక్. బీటెక్ దున్నపోతు మాంసాన్ని మనం ఏమంటాం? బీఫ్ అంటాం. ఎలిఫెంట్, టైగర్, ఖడ్గమృగం. బీటెక్ అనే ఫామ్ గుర్తుపెట్టుకుంటే ఈ పశుపతి చుట్టూ ఉండే జంతువులని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంతేకాకుండా 2 జింకలు కూడా ఉండేవి. ఇటువైపు ఒక జింక, ఇటువైపు ఒక జింక. ఇది ఆయన విగ్రహం అనుకుంటే ఇటువైపు ఒక జింక, ఇటువైపు ఒక జింక ఉండడం జరిగింది. అది ఎక్కడ వెలికి తీయబడింది? మొహంజాదారో వెలికి తీయబడింది. ఎక్కడండి? మొహంజాదారో. ఇంకా ఏంటి అంటే మొహంజాదారో అంటే మృతుల దిబ్బ. మొహంజాదారోని ఏమని పిలుస్తారు? నిక్లిస్తాన్ అని కూడా పిలుస్తారు. ఏమని? నిక్లిస్తాన్. అసలు నిక్లిస్తాన్ అంటే ఏంటి? గార్డెన్ ఆఫ్ సింధు. ఏంటంట? గార్డెన్ ఆఫ్ సింధు. నిక్లిస్తాన్ అంటే గార్డెన్ ఆఫ్ సింధు. మొహంజాదారో ఏమని పిలుస్తారు? నిక్లిస్తాన్ అని కూడా పిలుస్తారు. ఎంజి మంజుదర్ ఏం కనుగొన్నారు? చన్హోదా. ఓకేనా? ఎన్ఆర్ రావు కాళీబంగ. దయారాం సాహి అరప్ప. ఇలా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆర్డి బెనర్జీ ఏదంటే మొహంజాదారో. మొహంజాదారోలో ఏవి వెలికి తీయబడ్డాయంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ లో ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ అట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు. ఏమంట? సింధు లోయ నాగరికతలో కనుగొనబడిన మొట్టమొదటి ప్రదేశం ఎంత? ఏమంట? మొదటి ప్రదేశం అంట. ఎక్కడంట? సింధు నాగరికత, సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. ఏది అంటే హరప్ప. ఎప్పుడు అంటే 1921. ఎక్కడ అంటే దయారాం సాహ్ని. ఎవరు అంటే ఏ నది అంటే రావి. దాన్ని ఏమని పిలుస్తారు అప్పుడు అంటే పురుష్ని అని కూడా పిలిచేవారు.
ఓకేనా? ఇది ఇంకా హరప్పలో ఏం వెలికి తీయబడ్డాయి? అసలు హరప్ప ఉంది, హరప్ప ప్రాంతంలో ఏం వెలికి తీయబడ్డాయి అని అంటే కొన్ని ఐడెంటిఫై చేస్తారు. అవి ఏంటో తెలుసుకో. హరప్పలో ధాన్యాగారాలు వెలికి తీయబడ్డాయి. ధాన్యాగారాలు ఎన్నండి? 6. అవి ఎలా ఉండేటివి అంటే వాటికి ఒక స్ట్రక్చర్ ఉండేది. 1 2 3 ఇలా 1 2 3 ఇలా అనమాట. ఇక్కడ 3 అక్కడ 3, ఇక్కడ 3 అక్కడ 3 ఇలా ఈ ఫుల్ స్ట్రక్చర్ ఉండేది అనమాట ధాన్యాగారాన్ని. అసలు ధాన్యాగారాన్ని ఎందుకు కట్టించాల్సి వచ్చింది అని అంటే ధాన్యాన్ని దాచుకోవడానికి. అప్పుడు కాలంలో ఏముండేది? బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంది? వస్తువు మార్పిడి. మనతో ఉన్న వస్తువు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో ఉన్న వస్తువు మనం తీసుకోవాలి. అంటే ఏది మార్చుకునే వాళ్ళం మనము? ఇప్పుడంటే డబ్బును ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేసుకోవాలి? ఓన్లీ ధాన్యాన్ని. మనతో ఉన్నది వాళ్ళకి ఇస్తాం, వాళ్ళతో ఉన్నది మనం తీసుకుంటాం. మనకి ఏది కావాలో అది మనం తీసుకుంటాం. దానికంటూ కొంత క్వాంటిటీ అంతే అన్నమాట. అలా ధాన్యాన్ని ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. అలాంటివన్నీ ఉన్నాయి, 6 ఉన్నాయి. 1 2 3 1 2. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అలా దాచుకోవడమే కాక మన వాళ్ళు వేరే కంట్రీస్ తో కూడా వర్తక వ్యాపారాలను చేయడం జరిగింది. కొన్ని వ్యాపారాలు ఎలా అంటే వాళ్ళకు ట్యాక్స్, ప్రజలు ట్యాక్స్ ఏ రూపంలో చెల్లించేవారు? ధాన్యం రూపంలో. ట్యాక్స్ ఎలా? ధాన్యం రూపంలో చెల్లించేవారు. ఓకే, ఇదనమాట. ఇంకా శవపేటిక కూడా దొరికింది. అయితే ఎలా ఉందంట? హెచ్ ఆకారం ఉంది, R37 అనే నెంబరింగ్ కూడా ఉండిందంట. అప్పుడు కాలంలోనే ప్రతిదీ ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు. అసలు ఇలా ఐడెంటిఫై చేయడానికి ఏది వాడింటారు వాళ్ళు అంటే కార్బన్ డేటింగ్ యూజ్ చేస్తుంటారు. కార్బన్ డేటింగ్ వల్లనే అది ఎన్ని సంవత్సరాలది, ఎప్పుడుది, ఎక్కడది, ఎవరు యూజ్ చేసినారు, ఎంత కాలం పాటు యూజ్ చేసినారని మనకు తెలుస్తుంది. అది ఏదైనా కార్బన్ డేటింగ్. కార్బన్ డేటింగ్ అంటే ఏంది? కర్బన పదార్థాలతో ఉపయోగించి టెస్ట్ చేయడం అన్నమాట. దాన్ని ఏమంటారు? కార్బన్ డేటింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి? శవపేటిక అయిపోయింది, ధాన్యాగారాలు అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం వెలికి తీశారు అని అంటే ఎక్క. ఏదండి? ఎక్క అంటే ఏందండి? ఎడ్ల బండి. ఏందంట? ఎడ్ల బండి. ఏదంటే ఎక్క అంటే ఎడ్ల బండి. ఆ బండి కూడా వెలికి తీయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆ ప్రాంతంలో వాళ్ళు వెలికి తీసినప్పుడు కొన్ని ఐడెంటిఫై చేసినట్టు ఏవేవి? ధాన్యాగారాలు, శివపేటిక, ఎక్క అనే ఎద్దుల బండి. ఇంకా అంతేగాక ఈ హరప్ప నగరంలో అప్పర్, లోయర్, మిడిల్ అట్లా ఉంటూ పశ్చిమాన ధనవంతులు ఉండేవాళ్ళు. తూర్పున ఎవరు ఉండేవాళ్ళంట? సామాన్య ప్రజలు ఉండేవాళ్ళంట. ఎవరు ఉండేటోళ్ళు? సామాన్య ప్రజలు ఉండేటోళ్ళు. ఇంకా ఎందుకు పశ్చిమం తూర్పు అంటే ఈ సింధు నాగరికత ఎలా ఉండేది అంటే ట్రయాంగిల్ షేప్ లో ఉండేది. సింధు నాగరికత ఏ షేప్ లో ఉంది? ట్రయాంగిల్ షేప్ లో, ఈ త్రిభుజాకారంలో ఉండేది సింధు నాగరికత. ఇండస్ సివిలైజేషన్ మొత్తం ఇట్లా ఉండేది అనమాట. దీని నుంచి ఇట్లా అనమాట. పైన ఉండే వాళ్ళంతా ధనవంతులు, కిందికి వచ్చినప్పుడు వీళ్ళు సామాన్యులు, కార్మికులు అందరూ. కార్మికులు ఉన్నారంటే పరిశ్రమలు కూడా ఉంటాయి. అవి ఎక్కడొచ్చాయి? ఎవరు ఐడెంటిఫై చేశారు? ఏ ఇయర్ లో ఐడెంటిఫై చేశారు? ఏమేమి ఉన్నాయి? ఇంకా ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు హరప్ప అయిపోయింది. కాళీబంగన్. ఓకేనా? కాళీబంగన్. ఇప్పుడు హరప్ప గురించి పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్ ఏం తెలుసుకుందాం అంటే కాళీబంగన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాళీబంగన్ ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? 1953. ఎవరు ఐడెంటిఫై చేసినారు? ఏ ఘోష్. ఎవరంట? ఏ ఘోష్. ఏ నది ఒడ్డున ఉందంట? ఏ ఘోష్ అనే వ్యక్తి ఐడెంటిఫై చేశాడు 1953. అసలు కాళీబంగన్ అంటే ఏంటి?
నల్ల గాజులు. ఇది నల్ల గాజులు అని అర్థం. నల్ల గాజులు అని అర్థం. ఏది? కాళీబంగన్ అని అంటే. కాళీబంగన్లో ఏమేమి వెలికి తీయబడ్డాయి అనే క్వశ్చన్ వస్తే, కాళీబంగన్లో నల్ల గాజులు అనే అర్థం. కాళీబంగంలో కొన్ని ఏనుగులు సంచరిస్తున్నట్టు ఏనుగులు సంచరిస్తున్నట్టు ముద్రికలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ మొహంజదారో గురించి ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లోనే తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇది లోతాల్. లోతాల్ అంటే, లోతాల్ని ఇప్పుడు 1957. ఇప్పుడు 1957 ఎవరు అంటే ఎన్ఆర్ రావు. ఎవరంట? ఎన్ఆర్ రావు అనే వ్యక్తి ఐడెంటిఫై చేశాడు. ఎప్పుడు? 1957. ఓకేనా? నెక్స్ట్ ఈ లోతాల్లో ఏమేమి వెలికి దిగుడు. లోతాలు అంటే ఏంటి? ఓడరేవు. ఏంటంట? ఓడరేవు. ఇది కృత్రిమంగా వాళ్ళకు కావాల్సిందిగా వాళ్ళంతకు వాళ్ళే కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఏదాన్ని? లోతాలు అనే ఓడరేవు. ఓకేనా? ఈ ఓడరేవు వల్లనే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ కంట్రీ నుంచి నెక్స్ట్ అనదర్ కంట్రీస్ కి ఇది ఏవైనా కానీ ట్రావెలింగ్ చేస్తారు. నెక్స్ట్ ఓడరేవుతో పాటు సతీ సహగమనం. ఏదంటండి? సతీ సహగమనం ఎక్కడ బయటపడింది అంటే ఇక్కడ. ఎలా అంటే ద్వికణనం. ద్వికణనం అంటే స్త్రీ పురుషులు. ఎవరిదండి? స్త్రీ పురుషులు ఇద్దరిది కలిపి ఉండడం వల్ల సతీ సహగమనం ఆ కాలంలోనే ఉంది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎప్పుడండి? లోతాల్లోనే ఐడెంటిఫై చేసినారు. ఏ కాలంలో ఉందని? సింధు లోయ నాగరికతలోనే సతీ సహగమనాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడే ఉందని ఐడెంటిఫై చేసినారు. అయితే దీన్ని సతీ సహగమనాన్ని రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసి తీసేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ ద హరప్పా సైట్ డిస్కవర్డ్ ఇన్ గుజరాత్? వీటిలో గుజరాత్ లో కనుగొనబడిన హరప్ప ప్రాంతం ఏది? ఎక్కడంట అండి? గుజరాత్ లో ఏదుందండి? ధోలావీరా. ఏదండి? ధోలావీరా. అసలు ధోలావీరా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇది కరెంట్ అఫైర్ లో ఉంది. ఎందుకు అంటారా? యునెస్కో తెలుసా మీకు? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సోషల్. యునెస్కో గుర్తించింది. ప్రాంతం ఏది? ధోలావీరా. ఎప్పుడండి? జూలై 27, 2021 ఐడెంటిఫై చేశారు ధోలావీరా. అసలు ధోలావీరాలో ధోలావీరాని ఎట్లా అంటే, ఈ సింధు నాగరికత ఇండస్ సివిలైజేషన్ మొత్తంలో ఒక్కటే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు. అదే ప్రాంతం అంటే ధోలావీరా. అది భారతదేశంలో బిగ్గెస్ట్ ఓ ప్రాంతం ఏదంటే కూడా ధోలావీరానే. ఓకేనా? ఫస్ట్ గా ఐడెంటిఫై చేసింది యునెస్కో. ఏ దాని గురించి? సింధు లోయ నాగరికతలో ఐడెంటిఫై చేసిన ప్రాంతం ఇది ధోలావీరా. ఓకేనా? ఎప్పుడండి? జూలై 27, 2021. ధోలావీరాని అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది 1991 to 92. ఈ మధ్యన ఐడెంటిఫై చేస్తారు ధోలావీరాని. ఓకేనా? నెక్స్ట్ హరప్ప గురించి ఇందాక తెలుసుకున్నాం. హరప్పలో ఏమి వెలికి తీయబడి తెలుసుకున్నాం. హరప్ప వచ్చేసి ఏ ప్రాంతం అంటే, హరప్ప మొహంజదారో
కాలిబంగన్. కాలిబంగన్ వచ్చేసి రాజస్థాన్. ఏదండి? రాజస్థాన్. మొహంజాదర్ వచ్చేసి పాకిస్తాన్లోని సింధు ప్రాంతం. హరప్పా వచ్చేసి ఇదనమాట. హరప్ప ఏది? రావి నది ఒడ్డున ఉంది. ఎక్కడ అంటే గుజరాత్. ఎక్కడ? గుజరాత్ కాదు, ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సుర్కోటడ పురావస్తు. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ సుర్కోటోడ సిట్యుయేటెడ్? సుర్కోటోడ పురావస్తు ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అనేసి అంటున్నారు. సుర్కోటోడ ఎక్కడ ఉందండి? గుజరాత్ లో ఉంది. సుర్కోటోడ గుజరాత్ లో ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయండి? సుర్కోటోడ ఉంది, లోతాల్ ఉంది, ధోలావీరా ఉంది. ఈ 3 ప్రదేశాలు గుజరాత్ లోనే వెలిగాయి. రాజస్థాన్ లో ఏదుంది? కాలిబంగన్ ఉంది. పంజాబ్ లో ఏదుంది? రూపర్. ఏదండి? రూపర్ ప్రదేశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఏ టీమ్ ఆఫ్ జర్మన్ అండ్ ఇటాలియన్ ఆర్కియాలజిస్ట్ బిగిన్ ఎక్స్ప్లోరర్స్ అట్ మొహంజాదారో సర్ఫేస్? ఏమంటారు? జర్మన్ మరియు ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తల్లో బృందం మొహంజాదార్లో ఏ సంవత్సరం అన్వేషణలు ప్రారంభించారు అనేసి అడుగుతున్నారు. ఏ దాన్నండి? మొహంజాదారో. మొహంజాదారో ఎప్పుడండి? 1920, 22. 21 ఏదండి? హరప్ప. 31 ఏదండి? చన్హోదారో. 74 ఏదండి? బన్వాల్. ఇలా ఐడెంటిఫై చేసిన ప్రదేశాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. The history of Indian beginners with the birth of the Indus Valley civilization which came into extents almost. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ క్వశ్చన్ కి? ఇండస్ సివిలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇండస్ సివిలైజేషన్ అంటే ఏంటి అనేది మొత్తం మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇండస్ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎట్లా వచ్చిందంటే, ఇండస్ నది ఉంది వలన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నది ఒడ్డున ఉన్నందువలన దీన్ని సింధు నాగరికత అంటారు. ఇంకా అంతేకాదు, సింధు నాగరికతకి చాలా పేర్లు ఉన్నాయి. సింధు నాగరికతను ఏమంటారు? మూల భారతీయ నాగరికత అంటారు. ఏమంటారంట అండి? మూల భారతీయ నాగరికత అంటారు. నెక్స్ట్ ఇంకా ఏమంటారు? ఇండో సుమేరియా నాగరికత అంటారు. ఇండో సుమేరియా నాగరికత అంటారు. ఇండో సుమేరియా నాగరికత. నెక్స్ట్ ఇంకా ఏమంటారండి? సమకాలీన భారతీయ నాగరికత అంటారు. సమకాలీన భారతీయ నాగరికత. భారతీయ నాగరికత. సింధు నాగరికత అని ఎందుకన్నారు? సింధు నది ఒడ్డున ఉద్భవించింది కాబట్టి, ఏర్పడింది కాబట్టి సింధు నాగరికత అంటారు. ఇప్పుడు మూల భారతీయ నాగరికత అంటే ఏ మూలనో ఉన్నందువలన మూల నాగరికత అన్నారు. ఇండస్ సుమేరియా నాగరికత అని ఎందుకన్నారు అంటే, ఇండస్ సుమేరియా నాగరికత అంటే ఇండస్, ఇప్పుడు ఇండస్ అంటే ఏది? సింధు. సుమేరియా వాళ్ళతో వ్యాపారాలు చేయడం వలన, ఏవండి? వర్తక వ్యాపారాలు చేయడం వలన ఇండో సుమేరియా నాగరికత అని పేరు వచ్చింది. నెక్స్ట్ సమకాలీన నాగరికత. సమకాలీన భారతీయ నాగరికత అన్నారు. సమకాలీన భారతీయ నాగరికత అంటే ఏంటి? ఈ సింధు నాగరికత కంటే ముందు కొన్ని నాగరికతలు ఉన్నాయి. అవేంటండి? సుమేరియా. సుమేరియా నాగరికత. ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే టైగ్రిస్, యూఫ్రటీస్ అనే నదుల మధ్య.
దీన్ని ఏమని పిలుస్తారు అంటే మెసపటోనియా నాగరికత అని కూడా పిలుస్తారు. ఏమనంట? మెసపటోమియా నాగరికత, మెసపటోనియా నాగరికత అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, ఈజిప్ట్. ఈజిప్ట్ అంటేనే మనకి ఎవరు గుర్తొస్తారంటే మమ్మీలే గుర్తొస్తారండి. ఈజిప్ట్ అంటే, ఈజిప్ట్ నాగరికత ఏ ఏ ఖండంలో ఉందండి? ఆఫ్రికా. ఎక్కడ ఉంటండి? ఆఫ్రికా. ఏ నది అండి? నైలు నది. ఆఫ్రికాలో ఫేమస్ నది అంటే నైలు అనేది ఎవరైనా చెప్తారు, ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ దీంతో పాటు ఇంకోటి ఏదండి? చైనా నాగరికత. చైనా నాగరికత ఏదండి? హోయాంగ్ హో. హోయాంగ్ హో ఏమంట? హోయాంగ్ హో లేదా ఎల్లో రివర్. ఏదంటండి? ఎల్లో రివర్. దీనికి ఒక ట్రిక్ చెప్తాను. హో యంగ్ హో. హో యంగ్ మ్యాన్ మనం ఏమంటామండి? యంగ్ హో అంటాం. ఏమంటాం? ఓ యంగ్ హో అని కూడా పిలుస్తాం. అలా అన్నమాట. ఈ మూడు నాగరికతలకు సమకాలీన నాగరికత ఏదండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. వేటికంటే వీటన్నిటికీ సమకాలీన నాగరికత. వీటికి వాటికి ఏంటి డిఫరెన్స్ అని అంటే, వీటికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళంతా వార్స్ ని డిపెండ్ చేసుకొని ఉంటారు. వార్ జరిపి వాళ్ళు ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతుంటారు. మన వాళ్ళు అట్లా కాదు, పీస్. ఓకేనా? పీస్ మన వాళ్ళు ప్రశాంతంగా ప్రకృతి ఆరాధన చేసుకుంటూ, ప్రకృతిని ఆరాధిస్తూ ప్రశాంతంగా వెళ్ళిపోయేటోళ్ళు. ఓకేనా? ఎప్పుడు అండి ఇది వచ్చింది అంటే, ఈ త్రవ్వకాలు జరగడం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. సింధు నాగరికత ఎప్పుడు ఏర్పడింది, ఏ ఇయర్ అంటే ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కలా, ఒక్కో ఆర్థికవేత్త ఒక్కొక్కరు. కానీ మనం కన్సిడర్ చేసేది ఏంది? సజ్జన్ మార్షల్ త్రవ్వకాలు జరిగినప్పుడు ఏ ఇయర్ పర్ఫెక్ట్ గా చెప్పింటే ఆ ఇయర్ ని మనం కన్సిడర్ చేస్తాం. అది ఏదండి? 2500. ఏదండి? 2500. నెక్స్ట్ ఎవరండి? సర్జన్ మార్షల్. నెక్స్ట్ 5000 BC. వీటిలో ఏం ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు అంటే, హిస్టరీ. ఈ సింధు నాగరికత కంటే ముందు రాగిని ఐడెంటిఫై చేశారు. ఏదండి? రాగిని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 4000లో ఏమని అంటే తగరం. ఏదంట? తగరంని ఐడెంటిఫై చేసినారు. నెక్స్ట్ 3000లో ఏది ఐడెంటిఫై చేసినారు అంటే, రాగి ప్లస్ తగరాన్ని కలిపి ఏం చేసినారు అంటే బ్రాంజ్. ఓకేనా? కాపర్. బ్రాంజ్ని ఐడెంటిఫై చేశారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. వాట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు లోయ నాగరికత యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏంటి అనేసి అంటారు. వీళ్ళు ఇటుకలతో చేసిన భవనాలు ఉన్నాయి, మార్పిడి వ్యవస్థ ఉంది, స్థానిక రవాణా వ్యవస్థ ఉంది, పరిపాలన వ్యవస్థ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ లో మనమేమి ఇటుకలతో తయారు చేసిన భవనం. ఇటుకలు ఏది? స్టిరాయిడ్ అనే మెత్తటి మట్టితో తయారు చేయడం జరుగుతుంది భవనాన్ని. మార్పిడి వ్యవస్థ అంటే వస్తు మార్పిడి వ్యవస్థ కూడా ఉంది, ముఖ్యమైన లక్షణం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటండి? ఇటుకలతో చేసిన భవనాలు. నెక్స్ట్ క్వశ్చన్. ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మిక్స్డ్ కాపర్ అండ్ టీన్ టు మేక్ అన్నారు. వారి కాలంలో ఏవేవి ఉన్నాయండి? అద్దం కూడా ఉండిందండి, కాంస్యం ఉండిందండి, బంగారం ఉండిందా? లేదు. ఇనుము ఉండిందా? లేదు. వాళ్ళకి తెలియని లోహం ఏదండి? సింధు నాగరికతలకు తెలియని లోహము ఇనుము. ఇదేమంటున్నారు అంటే, వాళ్ళు తగరము ప్లస్ రాగి ప్లస్ తగరము కలిపితే ఏమొస్తుందండి? కాంస్యం వస్తుంది. ఏమొస్తుందండి? కాంస్యం, కాపర్, బ్రాంజ్ వస్తుంది. నెక్స్ట్ అద్దంని యూజ్ చేసుకునేవారు. వాళ్ళు సింధు నాగరికతలో అలంకరణ ప్రియులు, అందుకు అద్దం
వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళ కాలంలో. కాన్సేమ్ ఉండేది, బంగారం ఉండేది కాదు, ఇనుము ఉండేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు లోయ నాగరికతలో కింద ఇచ్చిన వాటిలో ఏది ముఖ్యమైన ప్రదేశం కాదు? ఏమంటున్నాడు? ముఖ్యమైన ప్రదేశము కాదు. ఇక్కడ ఏంటంటే కాళీబంగన్. సింధు లోయ నాగరికతలో కింద ఇచ్చిన వాటిలో ఏది ముఖ్యమైన ప్రదేశము కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఏది హరప్ప నాగరికతకు సంబంధించిన ప్రాంతం కాదు అని డైరెక్ట్ గా క్వశ్చన్ ఇస్తున్నాడు మనకి. ఏదండి? కాళీబంగన్ సింధు లోయ నాగరికతకు సంబంధించిందే కదండి ఇదే. కాబట్టి మొహంజాదరో ఏదండి? సింధు లోయ నాగరికతకు సంబంధించి. హరప్ప ఏదండి? సింధు లోయ నాగరికత. కానీ వీడిచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? అజంగఢ్. ఏదండి? అజంగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, which Veda has the maximum number of verses అని అంటున్నాడు. ఏమంట? ఏ వేదంలో గరిష్ట సంఖ్యలో శ్లోకాలు ఉన్నాయి అంటున్నాడు. ఏదండి ఆన్సర్? ఋగ్వేదం. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారంట? గ్రూప్ డి. ఎప్పుడు? 2018లో ఇచ్చారు. మళ్ళీ రిపీట్ అగైన్ 22లో కూడా ఇచ్చారు. మళ్ళీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కదండి. మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే మళ్ళీ ఆ క్వశ్చన్ పడే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడైతే ఎలా ఉండేవి క్వశ్చన్స్? డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవి. ఇప్పుడు అలా కాదు. అప్లికేషన్ మోడ్ లో ఇస్తాడు, లేదా డైరెక్ట్ మోడ్ లో ఇస్తాడు. ఎలా ఇచ్చినా మనం ఐడెంటిఫై చేసేలాగా మనం ఉండాలి. అంటే ఒక్క క్వశ్చన్ కి సంబంధించి 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్ అనే విషయాలు కూడా మనకు తెలిసిండాలి. అప్పుడే ఎలిమినేషన్ పద్ధతి అయినా ఈ టిక్ పెట్టడం కానీ తొందర జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే అండి, ఏదండి? ఋగ్వేదం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయంట అండి? ఎన్ని శ్లోకాలు అంటే 1028 అండి. ఎన్ని శ్లోకాలు అండి? 1028. ఎన్ని మండలాలండి? 10 మండలాలు. దీంట్లో కొత్తవేవండి 1 10, పాతవేవండి 2 7. ఇవేంటంట? పాతవి. ఇవి కొత్తవి, ఇవి పాతవి. ఓకేనా? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028. ఎన్ని మండలాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అధర్వణ వేదం. అధర్వణ వేదం ఏమిటి గురించి చేస్తుంది? సామవేదం. అధర్వణ వేదము అనేది అధర్వణ వేదము, సామవేదము, యజుర్వేదం. సామవేదం అంటే సంగీతం గురించి, యజుర్వేదం అంటే ఆయుర్వేదం, అధర్వణ వేదం అంటే మంత్రతంత్రాల గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదము అంటే ఈ అన్ని వాటి గురించి తెలియజేస్తుంది. అసలు మొదటి గ్రంథం ఏది అంటే ఋగ్వేదం. ప్రాచీన గ్రంథం ఏది అంటే ఋగ్వేదం.